అధికారాన్ని ప్రజలకు మంచి చేయడానికి కాకుండా ప్రతిపక్షంపై విమర్శలు, అడ్డగోలు వివాదాలు, శాపనార్థాలు, తిట్ల పురాణం చేస్తూ ప్రజల్లో చులకన అవుతున్నాడు రేవంత్ రెడ్డి. 2 ఏళ్ల అధికారంలో తిట్లు, ఒట్లు, ఓట్లు తప్ప ఇంకోటి లేదు. పాలన పక్కన పెట్టి మాజీ సీఎం కేసీఆర్ మొదలుకొని కేటీఆర్, హరీష్ రావు వరకు అందరిపై కక్ష రాజకీయాలు చేస్తూ అడుగడునా విఫలమవుతున్నాడు. ప్రతిపక్షం ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలని చూస్తున్న ప్రతిసారి రేవంత్ రెడ్డి బొక్కబోర్లా పడుతున్నాడు. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు విషయంలోనూ రేవంత్ రెడ్డి ప్రజల్లో చులకనయ్యాడు. ఫోన్ ట్యాపింగ్ అని తెరపైకి తెచ్చిన అంశం మళ్లీ నీరుగారిపోయింది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బతిన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొండిగా ముందుకు వెళ్లడంతో సుప్రీంకోర్టులో కూడా అదే ఫలితం పునరావృతం అయ్యింది. హరీష్ రావుపై నమోదు చేసిన కేసు విచారణ అర్హం కాదని తెలంగాణ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులు తేల్చి చెప్పాయి. సుప్రీం తీర్పుపై అందరూ హర్షం వ్యక్తం చేస్తుండగా రేవంత్ రెడ్డి కుట్ర రాజకీయాలు మరోసారి తేటతెల్లమయ్యాయి. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే సర్పంచ్ గా కూడా గెలవలేని సిద్దిపేట కాంగ్రెస్ నాయకుడు గదగోని చక్రధర్ గౌడ్ తన ఫోన్ ట్యాపింగ్ కు గురయ్యిందని, అధికారంలో ఉన్న సమయంలో హరీష్ రావు తన ఫోన్ ట్యాప్ చేయించారని ఆరోపించాడు. దీనిపై 2024 డిసెంబర్ 1వ తారీఖున హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా వాళ్ళు నిజాలు నిర్ధారించకుండా కేసు నమోదు చేశారు. ఇది విచారణ చేయొద్దంటూ హరీష్ రావు కోర్టును ఆశ్రయించగా 2025 మార్చి 20న కోర్టు సమర్థిస్తూ తీర్పిచ్చింది. ఊహించని ఎదురు దెబ్బతో కంగుతిన్న రేవంత్ సర్కారు 2025 జూన్లో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా సుప్రీం కూడా ఈ కేసులో తుది తీర్పు ఇచ్చింది.